హాయ్ హలో అందరికి నమస్తే. వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా ఏ మూలన కూర్చున్నా కూడా మనకు అందాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా అందుతాయి, ఏమాత్రం మిస్ అవ్వవు. సో ఇప్పుడు అదేవిధంగా టీజీ విశ్వప్రసాద్ ఈ పేరు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అనేక సినిమాలు నిర్మించారు ఆయన. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక పార్ట్నర్షిప్గా ఏర్పడి వాళ్ళు 15 సినిమాలకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా బ్రో అనే సినిమా కూడా తీశారు. సాయిధరం తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా బ్రో అనే సినిమా. సో ఇట్లా వాళ్ళకు ఒక ఒప్పందం ఉంది టీజీ విశ్వప్రసాద్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి. ఈ అనుబంధంతో డోన్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి కూడా విశ్వప్రసాద్ ప్రయత్నం చేసినప్పటికీ పొత్తులో భాగంగా ఏదైతే అది ఆ డోన్ నియోజకవర్గం టికెట్ భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన చేసినటువంటి హడావిడి కూడా అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు గెలవడం, అంటే కూటమి అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత హైదరాబాద్లో ఆయన పార్టీ ఇవ్వడం, హంగామా చేయడం, ఇదంతా మనం చూసాం. సో ఈ క్రమంలో ఇప్పుడు మరొకసారి ఈ విశ్వప్రసాద్ పేరు మరొకసారి చర్చకు వచ్చింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్ట్నర్కి 1200 ఎకరాలు కేటాయించారని చెప్పి సాక్షి పత్రికలో ఒక పెద్ద వార్త కథనాన్ని ప్రచురించారు. మన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఓర్వకల్లు దగ్గర 900 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే తొలి విడతగా నిగ్డిక్ట్ నిధులతో 2621 ఎకరాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినటువంటి క్రమంలో పక్కనే ఉండేటువంటి ఒక 1200 ఎకరాల్లో ఈ మొబిలిటీ పార్క్ ఏర్పాటు చేస్తానంటూ టీజీ విశ్వప్రసాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం, కలిసిన తర్వాత వెంటనే వాటికి సంబంధించినటువంటి పనులను కూడా చకాచకా జరిగిపోయాయని చెప్పి, సో దాని వెనుక ఏం జరిగిందో ఇక అర్థం చేసుకోవచ్చు మీరు అని చెప్పి ఇందులో వార్త ప్రచురించారు. అయితే దీని విలువ ఇప్పుడు ఏదైతే వీళ్ళకు కేటాయిస్తున్నారు 1200 ఎకరాలని చెప్తా ఉన్నారో దాని విలువ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి రేట్ అయితే 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు ఉంటుందంట. ఒకవేళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నప్పుడు అక్కడ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినటువంటి క్రమంలో దాని విలువ సుమారుగా 5 కోట్ల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి ఆ భూములను ఇప్పుడు వీళ్ళు ఈ మొబిలిటీ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పి, అదేవిధంగా ఈ స్కూటర్ల తయారు కూడా చేస్తానని చెప్పి ఈ టీజీ విశ్వప్రసాద్ చెప్పినటువంటి క్రమంలో ఆ వ్యక్తికి 1200 ఎకరాలు, ఎకరం 15 నుంచి 16 లక్షల చొప్పున కేటాయించేందుకు ఒప్పందం కూడా జరిగిందట. పోనీ ఈ కంపెనీకి ఏమన్నా సీనియారిటీ ఉందా, గతంలో ఏమన్నా ఈ మొబిలిటీ పార్క్ సంబంధించి కానీ ఈ మోటార్లకు సంబంధించి కానీ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అనే దానికి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ప్రస్తావించారు. పీపుల్ టెక్ టెక్నాలజీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ స్క్రీన్స్, పిఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పీజీ వెంచర్స్, అదేవిధంగా విజోన్ హాస్పిటల్ వంటి విభిన్న రంగాల్లో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు ఈ మొబిలిటీ పార్కుతో ఈ స్కూటర్ల తయారీ యూనిట్కు ఏర్పాటు చేస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ మొబిలిటీ వాహన తయారీ కోసం ఇంకా భాగస్వామ్య కంపెనీ కూడా ఎంచుకోలేదని చెప్పి, తైవాన్, కొరియా, చైనా దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలోనే ఈ అంశానికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇంకా వాళ్ళు వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకోలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఒక అనుభవం ఉండాలి కదా. కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ కూడా ఎక్కడ పాటించకుండా, అంటే వీటికి సంబంధించి పెట్టుబడులు పెట్టేటువంటి ఆర్థిక స్థితి కూడా ఈ కంపెనీకి లేదు. అయినా కూడా ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా మరి వీరితో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1200 ఎకరాలను రూ. 1800 కోట్లతో ఈ మొబిలిటీ పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు యాంకర్ కంపెనీగా పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ 300 కోట్లతో ఈ మొబిలిటీ యూనిట్ని ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ రకంగా ఒప్పందం కుదుర్చుకుంది అనే దానికి సంబంధించి సాక్షి పత్రికలో వార్తనైతే ప్రచురించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్కు అతి తక్కువ ధరకే 1200 ఎకరాలు భూములు కేటాయించారు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో అని చెప్పి, మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి టీజీ విశ్వప్రసాద్ కానీ, మీడియాలు కానీ రేపు ఏ రకంగా వార్తలు రాస్తాయి, దీనికి సంబంధించి ఏం చెప్తారని మాత్రం చూడాల్సి ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అవినీతిని సహించము, కూకటి వేలతో పెకిలిస్తాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా చెప్తా ఉన్నారు కదా, అవినీతిని సహించము, బెల్టు తీస్తామని చెప్తా ఉన్నారు కదా. గత ప్రభుత్వంలో భూములు అప్పనంగా కొట్టేశారు, లాగేసుకున్నారు అని చెప్పి ఏదైతే చెప్పారో వాటిని వెలికి తీస్తున్నామని చెప్పి, మరి ఈ రకంగా వీళ్ళు కూడా భూములు అతి తక్కువ ధరకే కొట్టేస్తున్నటువంటి అంశానికి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడతారనేది చూడాలి.